ఎవ్రీవన్. సో పార్ట్ 1 యొక్క స్లాట్ బుకింగ్ కంటిన్యూషన్ లో భాగంగా ఏంటంటే పార్ట్ 2 లో మనం ఏంటంటే క్లయింట్ స్క్రిప్ట్ అయితే రాసుకోబోతున్నాం. సో ఏంటి క్లయింట్ స్క్రిప్ట్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది, క్లయింట్ స్క్రిప్ట్ అనేటువంటి ఎందుకు రాయాలో మీకు చెప్తాను ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికోసం ఏంటంటే క్లయింట్ స్క్రిప్ట్ అనేటువంటిది మనం లెఫ్ట్ నావిగేటర్ లో టైప్ చేసి సింపుల్ గా సో క్లయింట్ స్క్రిప్ట్ లోకి అయితే వెళ్ళాము. సో ఇది ఫామ్. సో ఈ క్లయింట్ స్క్రిప్ట్ ఎందుకు రాయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి, ఏదైనా స్లాట్ బుకింగ్ యొక్క ఫామ్ ఓపెన్ చేయగానే నాకు ఏం కావాలి అంటే ఆ స్లాట్ బుకింగ్ సంబంధించినటువంటి స్లాట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఇన్విజిబుల్ గా ఉండాలి. ఎప్పుడైతే నేను ఆ డేని సెలెక్ట్ చేసుకుంటాను అప్పుడే విజిబుల్ కావాలి. అది నా కాన్సెప్ట్, రైట్? సో దానికోసమని ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇన్విజిబుల్ చేయబోతున్నాను. దానికోసమే ఇన్విజిబుల్ ఆల్ స్లాట్ ఇన్ఫర్మేషన్ అనేటువంటి ఒక క్లయింట్ సైడ్ ఆన్లోడ్ ఫంక్షన్ అయితే రాయబోతున్నాను. ఆన్లోడ్ క్లయింట్ స్క్రిప్ట్ రాయబోతున్నాను, నాట్ ఫర్ ఫంక్షన్, ఆన్లోడ్ క్లయింట్ స్క్రిప్ట్ రాయబోతున్నాను. సో టేబుల్ అనేటువంటి తీసుకున్నాను. సో స్లాట్ బుకింగ్ అనేటువంటి దాని యొక్క టేబుల్ వచ్చేసింది. దాంతో పాటుగా యూఐ టైప్ వచ్చేసి ఆల్ అన్నాం, అదేవిధంగా టైప్ వచ్చేసి ఏమన్నాము, ఆన్లోడ్ అన్నాము. సో ఇలా ఆన్లోడ్ అనేసి ఏంటి, మనకి ఇక్కడ ఏదైతే మనకు ఫామ్ అనేటువంటి లోడ్ అవుతుందో ఫామ్ లోడ్ కాగానే మనకి ఏం కావాలా, మనం ఏదైతే 1 to 10 స్లాట్ బుకింగ్ సంబంధించినటువంటి ఫీల్డ్స్ ఉన్నాయో అవన్నీ ఏం కావాలి, ఇన్విజిబుల్ కావాలి, రైట్? సో అదే మన కాన్సెప్ట్. సో అలా ఇన్విజిబుల్ అయ్యాయి అంటే అర్థం ఏంటి ఇక్కడ, ఓకే. సో మనం ఎప్పుడు సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు మాత్రమే చూపిస్తుంది. అది కూడా ఏంటి, ఏదైతే విజిబుల్ ఉండాలి, ఏది విజిబుల్ ఉండకూడదు అనేటువంటి తర్వాత క్లయింట్ స్క్రిప్ట్ లో మనం రాసుకుందాం. సరే ఇక్కడ చూపిస్తాను మీకు ఇక్కడ ఎలా ఉంటుంది ఏంటి అనేటువంటి. సో ఫంక్షన్ లోకి వచ్చేసి ఏంటంటే ఆన్లోడ్ అన్నాం కదా, ఆన్లోడ్ వచ్చేసి ఇది ఆల్రెడీ ఆన్లోడ్ ఫంక్షన్ కదా. సో ఆన్లోడ్ లో మనం రాసుకోబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం కావాలి, అన్నీ కూడా ఇన్విజిబుల్ అయిపోవాలి. సరే నేను కండిషన్స్ అనేటువంటి 2 రకాలుగా రాసుకోవచ్చు. సో ఇఫ్ కండిషన్ పెట్టుకొని ఇది కొత్త రికార్డ్ అవుతే మనకు ఇన్విజిబుల్ కావాలని పెట్టాను అనుకోండి. సో అలా వద్దు. సో మనకి ఇక్కడ ఏంటి అంటే ఇఫ్ ఇన్ కేస్ పెడతాం. సో ఇఫ్ అనేటువంటిది పెట్టుకోవచ్చు. లేదు అంటే ఇఫ్ కాకుండా మనకేంటి, సో నార్మల్గా మనకి ఏదైనా ఇఫ్ అనేటువంటిది ఎందుకు రాయాలి, ఎందుకు రాయొద్దు అంటే ఇఫ్ అనేటువంటిది పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఏదైనా ఒక కొత్త రికార్డ్ అయినప్పుడు మాత్రమే ఇన్విజిబుల్లోకి వెళ్తుంది. లేదు అంటే సో ఏమవుతుంది, నార్మల్గా ఫామ్ అనేటువంటిది ఏంటి విజిబుల్లే ఉంటుంది. సో అలా కాబట్టి సరే ప్రస్తుతానికి అయితే నేను ఇక్కడ మనం ప్రాజెక్ట్ను చెక్ చేసుకునేటప్పుడు ఏదైనా చిన్న చిన్న మార్పులు ఉంటే చేసుకుందాం. ప్రస్తుతానికి ఇనిషియల్గా అయితే ఏంటంటే మనం అన్ని కూడా ఇన్విజిబుల్ అయ్యేటట్టుగా పెట్టేసుకుందాం. ఫామ్ అనేటువంటి లోడ్ కాగానే ఇన్విజిబుల్ కావాలి, అంతే, ఇంకా దానికి డౌటే లేదు. ఓకేనా, రైట్? సో g_form.set display అన్నాం. సో సెట్ డిస్ప్లే అన్న తర్వాత ఇక్కడ u_1 అనేటువంటి తీసుకున్నాను. ఎందుకంటే బ్యాక్ ఎండ్ నేమ్ ఆఫ్ ది ఫస్ట్ స్లాట్ బుకింగ్ ది 1 కదా, బ్యాక్ ఎండ్ నేమ్ u_1 కదా. కాబట్టి నేను ఏం చేశాను, సెట్ డిస్ప్లే అనేటువంటిది u_1 అన్నాను. తర్వాత సెట్ డిస్ప్లే అనేటువంటిది u_2 అన్నాను. ఇవన్నీ ఏంటి, డిస్ప్లే అనేటువంటిది కావద్దు అంటే ఏంటి, నేను ఇన్విజిబుల్ కావాలా. సో దానికోసం నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ 1 2 3 4 అనేటువంటిది కాస్త నేను వరుసగా తీసుకుంటున్నాను. చూడండి ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయి, 10 వరకు ఉన్నాయి కదా. సో 10 వరకు ఇక్కడ సింప్లిఫికేషన్ కోసం ఏంటంటే స్క్రిప్టింగ్ చూడడానికి పెద్దగా వస్తుంది, కానీ 100% ఏంటి మనం సింపుల్ గా రాసుకోవచ్చు. ఇక్కడ ఒకటే కదా ఫంక్షన్, ఒకటే ఏపీఐ అనేటువంటి రాసుకున్నాం కదా. డిస్ప్లే అనేటువంటి ఒక ఏపీఐని, సెట్ డిస్ప్లే అనేటువంటి ఏపీఐని మనం మల్టిపుల్ గా ఏరియాస్ లో రాస్తున్నాం, అంతే. సో దానికోసం ఏంటంటే u_7 అనేటువంటి అన్నాను. తర్వాత మళ్ళీ ప్రింట్ చేసుకునేమన్నాను, 8 అన్నాను ఇక్కడ, తర్వాత 9 10. సో ఈ విధంగా 10 వరకు అయితే రాసుకున్నాం అనుకుందాం. ఓకే, సో 10 వరకు రాసుకుందాం. సో u_9 అన్నాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి u_10. దట్స్ ఎనఫ్. సో ఇంకా మనకేంటి ఇక్కడ ఇంతవరకు ఏంటి, చాలా సింపుల్ గా రాసుకోవడం జరిగింది. 1 నుండి మొదలు పెడితే 10 వరకు. సో అన్నీ కూడా ఇన్విజిబుల్ కావాలనుకున్నాం. సరే సేవ్ చేద్దాం. సేవ్ చేసి ఫామ్ను కొంచెం చిన్నగా చేసేసి ఏంటంటే ఒక్కసారి రిఫ్రెష్ చేద్దాం దీన్ని. ఎందుకంటే ఇది రిఫ్రెష్ చేయకపోతే అంటే బ్యాక్ ఎండ్ లో రాసినటువంటి స్క్రిప్టింగ్ అప్లై కాదు. సో రిఫ్రెష్ చేయగానే ఏం జరిగింది, నాకు ఈ స్లాట్ బుకింగ్ లో అనేటువంటి ఫామ్ మీద 1 to 10 స్లాట్స్ అయితే ఇన్విజిబుల్ అయిపోయాయి, రైట్? సరే ఇది ఒక పార్ట్. సో మరి నెక్స్ట్ మనం చేయబోతుంది ఏంటి అంటే, నేను ఏదైనా ఒక మండేని సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, మండే రోజు విజిబుల్ కావాలా. ట్యూస్డేని సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, ట్యూస్డే రోజు విజిబుల్ కావాలి, ఇలా. సో మనం డేని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ డేకి సంబంధించినటువంటి వాల్యూ విజిబుల్ కావాలి కదా.
సో మామూలుగా మనం అప్డేట్ సెట్ అనేటువంటిది కనుక చెక్ చేసుకోండి, అప్డేట్ సెట్ రన్నింగ్లో ఉందో లేదా అనేటువంటిది. ఓకే, సరే నేను ఇప్పుడు మళ్ళీ ఒక క్లయింట్ స్క్రిప్ట్ అయితే రాయబోతున్నాను. సో మళ్ళీ క్లయింట్ స్క్రిప్ట్ అనేటువంటిది వెళ్ళేసి ఇప్పుడు ఏం రాద్దాం మరి, ఇప్పుడు ఆన్ రోడ్ కాదు ఆన్ చేంజ్ రాయాలి. ఎందుకు ఆన్ చేంజ్ అనేటువంటిది రాయాలి అంటే, ఆన్ చేంజ్ పెట్టుకుంటేనే కదా మనకు డే అనేటువంటి సెలెక్ట్ చేసుకున్నప్పుడు, డే అనేటువంటిది మారినప్పుడు మనకి ఏంటి ఆ డేలో ఉన్నటువంటి స్లాట్స్ అనేటువంటిది కనబడాలా. ఓకేనా, సో కాబట్టి సో క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ అనేటువంటి తీసుకొని ఇక్కడ ఏం చేస్తున్నా నేను, సో ఆన్ చేంజ్ క్లయింట్ స్క్రిప్ట్ రాయబోతున్నాను కదా. సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేమ్ ఇచ్చుకుందాం ఇక్కడ. సో ఏం పేరు ఇచ్చుకుందాం మనం ఇక్కడ, ఏ పేరు పెడితే బాగుంటుంది అంటే మనకు డే వైజ్ కదా. సో కాబట్టి ఏంటి మనం సింపుల్గా ఏం రాసుకుందామంటే డే వైజ్ స్లాట్ ఇన్ఫర్మేషన్ అని కానీ, డే వైజ్ స్లాట్ బుకింగ్ అనేటువంటిది కానీ పెట్టుకుందాం, మన ఇష్టం. సో మీరు ఎట్లా అనుకున్నా అది మీరు ఏంటి పర్టికులర్గా క్లయింట్ స్క్రిప్ట్ మీరు ఏ పేరు ఇద్దాం అనుకుంటున్నారనేటువంటి మీరు సెలెక్ట్ చేసుకోండి, పర్లేదు. ఇక్కడ దానికి పేరుతోనేటువంటి ఇబ్బంది అయితే రాదు మనకు. సో డే వైజ్ స్లాట్ విజిబుల్ అనేటువంటిది అయితే పెట్టుకున్నాను అనుకుందాం. టేబుల్ అనేటువంటి ఏ టేబుల్ని వాడుతున్నాను, స్లాట్ బుకింగ్ అనేటువంటి టేబుల్ కదా, రైట్. సో స్లాట్ బుకింగ్ అనేటువంటి టేబుల్ పెట్టుకున్నాను. డెస్క్టాప్ వచ్చేసి యూఐటెక్ వచ్చేసి ఆల్ అన్నాను, టైప్ వచ్చేసి ఆన్ చేంజ్ అన్నాను. సో ఏది మారినప్పుడు, బుకింగ్ డే అనేటువంటిది మారినప్పుడు నేను ఇక్కడ ఒక స్క్రిప్టింగ్ అనేటువంటిది ఎగ్జిక్యూట్ కావాలా. ఏం రాసుకుందాం స్క్రిప్టింగ్ అనేటువంటి, మళ్ళీ పెద్దగా చేసి చూపిస్తాను ఇక్కడ. సో ఏం అనేటువంటిది ఎగ్జిక్యూట్ కావాలా, ఏదైతే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బుకింగ్ డే ఏదైతే ఉందో దాన్ని గెట్ చేసుకున్నాం వాల్యూస్. ఓకేనా, సో కాబట్టి బ్యాడ్ డే ఈజ్ ఈక్వల్స్ టు ఇప్పుడు ఏమంటున్నానంటే g_form డాట్ సో గెట్ వాల్యూ అంటున్నాను. సో గెట్ వాల్యూ అనేసి దేన్ని గెట్ చేస్తున్నప్పుడు ఇక్కడ, సో గెట్ వాల్యూ అనేసి ఏమంటున్నానంటే ఏదైతే బుకింగ్ డే ఉందో బుకింగ్ డే ఉన్న వాల్యూని గెట్ చేసుకోవాలి నేను. ఓకే, సో బుకింగ్ డేలో ఉన్నటువంటి వాల్యూని గెట్ చేసుకొని u_booking day అనేటువంటిది అయితే తీసుకున్నాను. సో తీసుకొని ఏం చేస్తున్నానట, సో దీనిలో పెట్టేస్తున్నాను. అంటే ఇప్పుడు ఇక్కడ ఏమన్నాను, g_form డాట్ గెట్ వాల్యూ ద్వారా బుకింగ్ డే ఉన్న దాన్ని తీసుకొచ్చేసి డే అనేది వేరియబుల్లో పెట్టాను అనుకుందాం. సో ఇఫ్ కండిషన్ రాబోతున్నాను నేను. సో ఇఫ్ కండిషన్లో ఏంటి, డే అనేటువంటిది కాస్త, సో డే అనేటువంటిది దేనికి ఈక్వల్గా ఉన్నప్పుడు ఏం జరగాలి అంటే డే ఈజ్ ఈక్వల్స్ టు ఒకవేళ కనుక మండే అయింది అనుకుందాం. ఓకే, సో మండే కనుక అయితే ఏం కావాలా, సో మనకు విజిబుల్ కావాలి, రైట్. సో కాబట్టి మన g_form డాట్ ఏమనుకుందాం ఇక్కడ సెట్ డిస్ప్లే మళ్ళీ. ఓకే, సేమ్ యాజ్ సెట్ విజిబుల్ ఇన్విజిబుల్ అవుతుంది, ఎందుకంటే అక్కడ గ్యాప్ని చూపిస్తుంది అక్కడ. కాబట్టి గ్యాప్ని అయితే మనం చూపెట్టకుండా ఉండాలి అంటే మనకి ఏం కావాలి, సెట్ డిస్ప్లే అనేటువంటి వాడండి, బాగుంటుంది. సెట్ విజిబుల్ కూడా వాడచ్చు. సో డిఫరెన్స్ చిన్నగా ఉంటుంది సెట్ విజిబుల్కు సెట్ డిస్ప్లేకు. సో సెట్ డిస్ప్లే అన్నాను. సెట్ డిస్ప్లే వచ్చేసి ఏంటి అంటే ఏం పెడుతున్నాను ఈ డిస్ప్లేలో అంటే మనకి ఏదైతే సెట్ డిస్ప్లేలో మనకు u_1 అనేది ఉంది కదా. సో ఇక్కడ నుండి వద్దాం, u_1 కామా ట్రూ ఉందాం. సరే ఇక్కడ నేను కామా పెట్టలేదు, మళ్ళీ పెడతాను ఇప్పుడు. సో u_1 అని పెట్టేసి కామా ట్రూ, రైట్. సో ఇంతే కదా, ఈ లైన్ని కాపీ చేసుకొని నేను 10 వరకు పేస్ట్ చేసుకుంటాను. ఓకే, సో చూద్దాం. సో ఇంత సింపుల్గానే ఉంటుంది. ఒకటే ఏపీఐ అనేటువంటి మల్టిపుల్ టైప్స్లో రాయాల్సి ఉంటుంది, బట్ లాజిక్ను అప్లై చేస్తూ రాయాలి. ఇప్పుడు ఎక్కడ కూడా చూడండి, మన జావా స్క్రిప్టింగ్ అనేటువంటి సర్వీస్ లో వాడుతున్నాము అంటే చాలా వరకు ఏంటంటే అందరికీ ఏంటి లాజిక్ తెలియకుంటే మీరు ఎన్ని ఏపీఐస్ తెలిసినా ఏం చేసినా కూడా ఇబ్బంది పడతారు కదా. సో ముందు లాజిక్ అనేది అనుకోండి, సో ఏం జరగాల అన్న తర్వాత ఆ లాజిక్ సూట్ అయ్యేటువంటి ఏపీఐస్ ఉన్నాయి సో అనేటువంటిది అయితే చూసుకోండి. అర్థమైంది కదా. సో అదైతే జాగ్రత్తగా గమనించండి. అందుకే స్క్రిప్టింగ్ అనేటువంటి కొంతమందికి ఎందుకు హార్డ్ అవుతుంది అంటే ఫస్ట్ లాజిక్ అనేటువంటి మిస్ అవుతుంటారు వాళ్ళకు. మేబీ ఎంత ప్రాక్టీస్ చేసినా కూడా లాజిక్స్ అనేటువంటిది ఎప్పుడైతే మనం పెట్టడం రావట్లేదు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే స్క్రిప్టింగ్ మనకి ఎంత తెలిసినా రాయడం కష్టం అవుతుంది. ముందు లాజిక్ను పెట్టండి. సో మనకి ఏం కావాలి అనేటువంటిది ఫస్ట్ కావాలి. సో ఆ తెలిసింది అనుకోండి, ఆటోమేటిక్గా మనం ఏం ఏపీఐ రాయాలనేటువంటిది మనం ఫైండ్ అవుట్ చేసుకొని రాసుకోవచ్చు. ఓకే, సరే ఇక్కడ నేను ఈ విషయానికి వస్తే మండే వరకు ఏం చేశాను, మండే కోసం ఏం చేశాను 1 to 10 అనేటువంటిది రాసుకున్నాను కదా. ఇప్పుడు మొత్తాన్ని కాపీ చేసుకుంటున్నాను. మన ఎల్స్ కండిషన్ కూడా రాసుకోవాలి కదా. అయితే మీకు ఒక చిన్న విషయం చెప్తాను ఇక్కడ.
ఫర్ ఎగ్జాంపుల్ నేను సండే ఒక్కరోజు మాత్రమే ఫ్రీజింగ్ టైం పెట్టాను. సో అంటే ఏంటన్నట్టు సండే రోజు ఎవరు కూడా స్లాట్ బుక్ చేసుకోవడానికి లేదు అనుకుందాం. సో సండే రోజు ఎవరు కూడా స్లాట్ బుక్ చేసుకోవడానికి లేదు అన్నప్పుడు ఏం చేశానంటే నేను దీనిలో ఇచ్చినప్పుడు సండేకి నేను ఇవ్వలేదు. సో ఇక్కడ ఇఫ్ కండిషన్లో మండే తర్వాత వెనస్డే, థర్స్డే, ఫ్రైడే అన్నిటికీ విజిబిలిటీ ఇచ్చాను నేను, బట్ సండేకి మాత్రం ఇన్విజిబిలిటీ ఇచ్చాను. ఒకవేళ కనుక మీరు ఇంటికి ఏదైనా ఒక రోజు వెనస్డే కావచ్చు, థర్స్డే కావచ్చు, ఇంకొక రోజు కూడా మీరు ఫ్రీజింగ్ టైం ఇవ్వాలి, ఆ రోజు కూడా స్లాట్ బుకింగ్ అనేటువంటిది చేసుకోకూడదు అనుకుంటే దాన్ని కూడా ఇక్కడ మెన్షన్ చేయడం అయితే మానేయండి. అర్థమైందా? సో మెన్షన్ చేయడం అనేటువంటిది మానేయండి. అంటే ఇక్కడ మండే తర్వాత వెనస్డే, మండే తర్వాత ట్యూస్డే, వెనస్డే, థర్స్డే అని ఇచ్చుకున్నాం కదా, సో దానిలో అది మిస్ చేయండి. మీరు ఏదైతే ఫీల్డ్ అనుకుంటున్నారో అంటే ఏ చాయిస్ అనేటువంటి థర్స్డే వద్దు అనుకున్నారు అనుకోండి, థర్స్డే మిస్ చేయండి అక్కడ, అంతే. ఓకే, సో ఏదైతే విజిబుల్ ఉండాలనేటువంటిది మాత్రమే పెట్టుకోండి ఇక్కడ. సో ఎల్స్ అన్నాను, నెక్స్ట్ వచ్చేసి ఏంటి ఇఫ్ కండిషన్ రాసుకున్నాను మళ్ళీ. సో థర్స్డే, ఇప్పుడైతే నేనైతే ఓన్లీ సండేకి మాత్రమే ఫ్రీజింగ్ టైం ఇస్తున్నాను, స్లాట్ బుకింగ్ అనేటువంటి సండే రోజు చేసుకోవడానికి లేదు. ఓకే, సో మీరు బాగా గమనించండి, ఏదైనా ఒక పర్టికులర్గా టైమ్స్ ఉంటాయి చూసారా, ఏదైనా ఆఫీస్ టైమింగ్స్ కావచ్చు, ఇప్పుడు ఏదైనా టెంపుల్ దర్శనం ఉందనుకోండి, సో టీటీడీ టెంపుల్ దర్శనము, లేదంటే యాదగిరి టెంపుల్ దర్శనం ఉందనుకోండి, ఒక పర్టికులర్ డేస్ అనేటువంటిది కానీ లేదా ఆ మంత్లో ఈ డేస్ అనేటువంటిది వాళ్ళు ఏంటంటే స్పెసిఫిక్గా వాళ్ళు ఆపేస్తారు ఇంకా అంతే. ఓకే, సో ఏదైనా కొన్ని టెంపుల్స్లో ఎలా ఉంటాయంటే ప్రతి మంత్ ఒక పర్టికులర్గా అమావాస్య రోజు కానీ ఏదో సంథింగ్ ఏదో ఒక డే ఉంటుంది కదా, ఆ రోజు ఏంటంటే టెంపుల్ దర్శనాలన్నీ కూడా బంద్ అని చెప్పేస్తారు. సో అటువంటిప్పుడు ఏంటి ఆ కోడింగ్లో అక్కడ కనబడదు మీకు, ఆ స్లాట్ మీరు సెలెక్ట్ చేసుకున్న ఆ డేని సెలెక్ట్ చేసుకున్నా కూడా ఏంటంటే మీకు స్లాట్స్ అనేటువంటి విజిబుల్గా ఉండవు. సేమ్ అలానే ఇక్కడ కూడా ఏంటి మనం సర్వీస్ నో ద్వారా లాజిక్స్ ఇస్తున్నాం. చూడండి ఇక్కడ నేను సాటర్డే వరకు ఇచ్చాను, సో సండే అని మెన్షన్ చేయలేదు, ఇంకా ఎల్స్ అన్నాను. ఎల్స్ అనేసి ఏమన్నాను, ఫాల్స్ అని పెడుతున్నాను అన్ని. అంటే అర్థం ఏంటి, ఆ రోజు మీరు ఎంత ట్రై చేసినా అది స్లాట్, అది ఆ డేని సెలెక్ట్ చేసుకోగానే మీకు ఇక్కడ కనబడదు, ఎవ్రీ వీక్ ఆ రోజు కనబడదు అని క్లియర్గా అర్థమైపోయింది. ఇవన్నీ ఫాల్స్ పెడుతున్నాను ఇక్కడ, మరి సండే అని మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, ఇంకా ఇచ్చినవి కాకుండా రిమైనింగ్ ఏది ఉన్నా కూడా సో అక్కడ ఫాల్స్ అనేటువంటిది రావాలి అంతే ఇంకా. రైట్, సో చూడడానికి స్క్రిప్టింగ్ పెద్దగా ఉన్న చాలా సింపుల్ స్క్రిప్టింగ్ అండి, లాజిక్ను మెయింటైన్ చేసుకుంటూ మీరు చేయండి. ఓకేనా? రైట్, సేవ్ చేయబోతున్నాను. సేవ్ చేసేసి ఒక్కసారి చూద్దాం సో ఎలా ఉంటుంది ఏంటి అనేటువంటి చూసే ప్రయత్నం చేద్దాం. బుకింగ్ డే వచ్చేసి సెలెక్ట్ చేసుకున్నాం కదా. ఓకే, సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో నెక్స్ట్ ఏంటి ఒకసారి రిఫ్రెష్ చేసి చూద్దాం. ఓకే, సో ఇవన్నీ కూడా మనం పర్ఫెక్ట్గా రాసుకున్నాం. ఇప్పుడు చూడండి బుకింగ్ డే అనేటువంటిది ఫస్ట్ ఇన్విజిబుల్ ఉంది అన్ని. సో మండే తీసుకోగానే 1 to 10 విజిబుల్ అయింది, ట్యూస్డే, సో వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. ఓకే, సో సాటర్డే వరకు. బట్ వాట్ అబౌట్ సండే? సో ఇట్ విల్ బి ఇన్విజిబుల్. ఓకే, సో ఇంత సింపుల్గా ఉంటుంది. ఓకేనా? సో నెక్స్ట్ వీడియోలో ఏంటంటే మనం మిగతా వాటి మీద మనం వర్క్ చేసి ఎలా ఉండబోతున్నాయో మీకు నేను చూపెడతాను. ఓకేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.